హలో! వెల్కమ్ టు ఆయిషిత వ్లాగ్స్. ఏంటి కొత్తగా కనిపిస్తుందని చూస్తున్నారా? సీ ఫుడ్ లవర్స్‌కి అందులోకి కండవాలు ఇష్టంగా తినే వాళ్ళకే ఈ రెసిపీ. నాకైతే సీ ఫుడ్ చాలా ఇష్టం. అందులోకి కండవాలు కూడా నేను చాలా బాగా తింటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది ఇలా మసాలా కర్రీ. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఈ శ్రీలంకన్ వాళ్ళ స్టైల్‌లో చేయబోతున్నాను. దీనికి ఏమేమి ఎన్నెన్ని కావాలో ఇంగ్రీడియెంట్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా! అన్నీ తీసేసుకోండి. శ్రీలంకన్ స్టైల్ ఏంటి అంటే కోకోనట్ పాలు వేయడమే అది. అది వేస్తే చాలా కమ్మగా ఉంటది కర్రీ. చూద్దాం ఇంకా. ఇలా ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇది డీప్ ఫ్రై కదా! మనకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడతది. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఒకటి ఎప్పుడు ఏంటంటే మనము చికెన్ అన్నా, ప్రాన్స్ అన్నా, ఈ స్క్విడ్ అన్నా ఏదన్నా సరే ఆనియన్స్ తక్కువుండాలి. మనము చేసుకునేవి ఎక్కువుండాలి. తర్వాత ఇలాగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వండి. కాసేపు మూత పెట్టేసుకోండి. ఇది చూపిస్తున్నాను చూడండి. ఇవి మేము షోల కండవాలు అంటాం వీటిల్ని. చాలా లావుంటాయి. ఇంకా రబ్బర్ ఎలా ఉంటది అలా ఉంటది. స్టంపర్ బాల్ తెలుసు కదా! సేమ్ అలా అంత గట్టిగా ఉంటాయి ఇవి. ఇవి మెత్తగా మనకి చికెన్ జ్యూసీ చికెన్ ఉంటది చూడండి. అలా అవ్వాలంటే వీటిని చాలా అంటే చాలా సేపు ఉడకనివ్వాలి. ఇగో చూడండి మనకి ఆనియన్స్ అయితే చాలా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను ఈ కండవాలన్నీ నేను ఇందులో వేసుకున్నాను. తెల్లగా చాలా బావుంటాయి. దీనిపైన బ్లాక్‌గా ఉంటది. అవన్నీ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వీటిని. ఎక్కడేమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడ చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడతది. మనకి చికెన్‌కి ఎంత పడుతుందో, మటన్‌కి ఎక్కువ పడతది కదా! అలాగే దీనికి కూడా ఎక్కువ పడతది అల్లం పేస్ట్. సో, చాలా ఈజీగా మనకి బాయిల్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను వాటర్ ఎయకుండా కొబ్బరి పాలేస్తాను డైరెక్ట్. ఇక్కడే మెయిన్ కొబ్బరి పాలు. ఇవే వాటర్ ఎయడం కూడా. ఇప్పుడు మనము రొయ్యలు ఎలా అయితే ములిగేంత వరకు వేసుకుంటామో ఇవి కూడా అంతే. సేమ్ వాటర్ ఎక్కువ వేసుకొని వీటిని బాగా ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చాను. చూడండి అలా ఉడుకుతున్నాయి నెమ్మదిగా. నేను ఈ టైంలో కల్లుప్పు వేసుకుంటాను. నేను సాల్ట్ తక్కువ వాడతా. కల్లుప్పు ఎక్కువ వాడతాను. అంటే ఉప్పు వేస్తే కొంచెం త్వరగా ఉడుకుతాయని చెప్పి నేను ఉప్పు వేసుకున్నా. మీరు కుక్కర్ పెట్టుకుంటారంటే 3 విజిల్స్ ఆర్ 5 విజిల్స్‌కి చాలా మెత్తగా అనేది ఉడికిపోద్దిది. మనకి ఇందులో నార్మల్ కండువాలుంటాయి, షోల కండువాలుంటాయి. నార్మల్ కండువాలు పల్చగా ఉంటాయి. అవి చాలా ఈజీగా ఉడికిపోతాయి. ఈ షోల కండువాలనేవి చాలా ఎక్కువ ఉడకాలి. ఇవి లావుగా ఉంటాయి. చూపించాను కదా మీకు. అదేదో కొబ్బరి ముక్కలా ఉంది తెల్లగా. చూడండి ఆల్మోస్ట్ ఇవి ఉడికిపోయినియి. కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. అల్లం పేస్ట్ వేసాం కదా! ఇలా దగ్గరకొచ్చేసినియి. ఇంత దగ్గరకొచ్చే వరకు మనం ఉడకపెట్టుకోవాలంటే అన్ని వాటర్ వీటిలో కలిసిపోవాలి. ఇప్పుడు ఇందులో నేను కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు 5 మినిట్స్ నేను మూత పెట్టేసి మగ్గనిస్తాను. ఈలోగా చిన్న స్టోరీ చెప్తాను మీకు. చిన్నప్పుడు మా మమ్మీ ఇలా చెప్పేది. ఇవి చేసేటప్పుడు ఇందులో మసి ఉంటది నల్లగా. అది చిదిగితే మొత్తం అంతా నల్లగా అయిపోద్ది. అది మళ్ళీ కడిగేసుకోవచ్చులెండి. అవి చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదేంటి ఇది అని చెప్పి అడిగినప్పుడు చిన్నప్పుడు అడుగుతాం కదా! అలా అడిగితే మా అమ్మ అనేది సీతాదేవి ఉంటారు కదా! కాటుక నీటిలో పడేసుకున్నారు. అప్పుడు ఆ కాటుకని ఇవి మింగేసినాయంట. అందుకు ప్రతి దాంట్లోకి కాటుక ఉంటదంట అని చెప్పేవారు. చిన్నప్పుడు కదా! ఏది చెప్పినా నమ్మేసేవాళ్ళం. చూడండి అది బాగా మగ్గింది మూత తీశాను. నేను మళ్ళీ కొంచెం మూత పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంక లాస్ట్‌కొస్తుంది. ఇక్కడ హై ఫ్లేమ్‌లో జరుగుతదంతా. ఇప్పుడు కరివేపాకు వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద అలా మీరు మగ్గించుకున్నట్టయితే కర్రీ చాలా బావుంటది. ఇంక అయిపోయినట్టే లాస్ట్‌కి కర్రీ అంతా. బాగా అంటే బాగా మగ్గనివ్వాలి ఇలాగా. ఈ కరివేపాకు ఫ్లేవర్ దానికి పట్టి చాలా అంటే చాలా టేస్టీ వస్తది. చూడండి ఇలా నేను చాలా వరకు దగ్గరకొచ్చేలాగా స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్‌లో జరుగుతుంది కాబట్టి దగ్గరుండి చేసుకోవాలి, కలుపుకోవాలి. లేదంటే కింద అడుగంటుతుంది. దీంతో పులుసులు చేసుకోరు. ఓన్లీ ఇగురు కర్రీ చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.